నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల రామన్న థియేటర్లో రిలీజ్ అయిన కల్కి మూవీ 3D బ్లాక్ అండ్ వైట్ రావడంతో ఆందోళనకు దిగిన ప్రభాస్ అభిమానులు. శ్రీ మహానందేశ్వర స్వామి ఆలయ భూముల కౌలు వేలం పాటలు. హోరాహోరీగా ఆలయానికి 1,40,000 ఆదాయం. నంద్యాలలో రోజురోజుకి పెరిగిపోతున్న దొంగతనాలు. ఇంటికి తాళం వేస్తే డ్యూటీ చేస్తున్న దొంగలు. ఉపాధ్యాయురాలు ఇంట్లో చోరీ బంగారు నగదును కాపాడిన వీరువ. నంద్యాల గిద్దలూరు నల్లమల్ల ఘాట్ రోడ్లోని పచ్చర్ల వద్ద చిరుత మళ్లీ కలకలం. ఆటోపై నుండి జంప్ చేసి అడవిలోకి వెళ్లిన చిరుత. భయం గుప్పెట్లో ప్రజలు. బనగానపల్లిలో సచివాలయం కార్యాలయానికి సమయానికి విధులకు హాజరు కాని సచివాలయ ఉద్యోగస్తులు. ఎదురు చూస్తున్న ప్రజలు. నంద్యాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ సంఘటన చోటు చేసుకుంది. రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయండి. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. జిల్లా కలెక్టర్. నంద్యాల కల్కి ప్రభాస్ మూవీ రిలీజ్ కావడంతో అభిమానులు సందడి చేశారు. కానీ సినిమా థియేటర్లో 3K మూవీలో బ్లాక్ అండ్ వైట్ సినిమా రావడంతో అభిమానులు అందరూ ఒక్కసారిగా ఆందోళనలకు దిగారు. వివరాలకు వెళ్తే స్థానిక నంద్యాల పట్టణంలోని రామ్నాథ్ థియేటర్లో కల్కి మూవీ రిలీజ్ కావడంతో అభిమానులు సందడి చేశారు. కానీ ఆనందంగా 3D మూవీ కావడంతో అభిమానులు కళ్లకు కళ్లజోడు పెట్టుకుని సినిమా స్టార్ట్ కాగానే అంతా ఒక్కసారిగా బ్లాక్ అండ్ వైట్ రావడంతో ఏంద్రా బాబు సినిమా బ్లాక్ అండ్ వైట్ లో వస్తుందని ఒక్కసారిగా అభిమానులు అందరూ కేరింతలు వేస్తూ ఆందోళనకు దిగారు. థియేటర్ యాజమాన్యం అభిమానులు ఏం చేస్తారో భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ సినిమా థియేటర్లో అరగంట సేపు సినిమా బంద్ చేయడం జరిగింది. అభిమానులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం ఏం చేస్తున్నారని, కనీసం ఇంతసేపు సినిమా బంద్ అయినా ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొజెక్టర్లో కొన్ని లోపాల వలన సినిమా అలా రావడం జరిగిందని, వెంటనే సినిమా యాజమాన్యం మరమ్మతులు చేసి సినిమా వేయడం జరిగింది. పోలీసుల చొరవతో అభిమానులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా సినిమా థియేటర్ మేనేజర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ కొన్ని కారణాల వల్ల సినిమా బ్లాక్ అండ్ వైట్ రావడం జరిగిందని, వెంటనే టెక్నీషియన్ ద్వారా సమస్యను పరిష్కరించడం జరిగిందని, అభిమానులు ఆందోళన చెందడం జరిగిందని తెలిపారు. క్లారిటీ లేదు, ఇది అన్నారు, ఇది భోజనం కూడా లేదు. దీంట్లో ఏం చేయాలి? క్లారిటీ లేదు, మొబైల్ లేదు, ప్రింట్ సరిగా లేదు. ఇవి ఇచ్చినారు సరిగా అంటారు. ఇవి కూడా అంతా రెడ్ కలర్ వస్తుంది బొమ్మ. ఏం చేయాలా?
ఏమంటారు ఇప్పుడు ఆ సినిమా ఆడిందా? ఏ సినిమా ఇప్పుడు ఆడుతుందా సినిమా బంద్ చేశారా? బంద్ చేసినారు. ఏమన్నా సమాధానం నుంచి సమాధానం రాకుండా మాకైతే మేమేం చేయాలా? 250 టికెట్ కొన్నాము. బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చినట్టు వస్తుంది. అదే ఎలా వస్తుంది మీకు? రావట్లేదు సినిమా కలర్ పడుతుంది ఎక్కువ. బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ సరిగా లేదు. నంద్యాలలో స్క్రీన్లే సరిగా లేదు. మెయిన్ అది 3D లేదు, ఏం లేదు. ఎలా చూడాలి సినిమాలు? అది గ్రీన్ రెడ్ అన్ని మిక్సింగ్ వస్తాయి. ఎట్లా చూడాలి? స్పెట్స్ ఉన్నాయి, క్వాంటిటీ స్పెట్స్ కాదు. ప్రాబ్లం అది. ఎర్రగా వస్తుందా? ఎర్రగా వస్తుందా? గ్రీన్ కలర్ వస్తుంది. హీరోయిన్ ఏమో నార్మల్గా ఉంటుంది, హీరో గాడేమో 3D ఉంటాడు. ఎట్లా చూడాలి? బ్లర్ ఉంటుంది. సగం బ్లర్ సగం నార్మల్, సగం బ్లర్ సగం నార్మల్. సినిమా ఎట్లా చూడాలి? సినిమా ప్రాబ్లం అది. థియేటర్ వాళ్ళు ఇంతవరకు ఎవరు స్పందించటం లేదు. ఒకసారి చూడండి, బ్లాక్ అండ్ వైట్ సినిమా చున్నీకి వచ్చిరమ్మా. మేము ఏమన్నా ఇక్కడ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మేము ఒక్కరన్నా కానీ స్పందించి దాన్ని ఏమన్నా ప్రయోగం చేస్తే కానీ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, అందరూ వచ్చి చూస్తారు. ఒక్కరు కానీ స్పందించకున్నారేమన్నా వచ్చి చూడాలా లేదా? లేకపోతే టికెట్ డబ్బులు వెనకాలకి ఏమనండి, అందరూ వెళ్ళిపోతారు కదా. మళ్ళీ ఎందుకన్నా ఎవరు స్పందించకున్నారు? థియేటర్ యాజమాన్యం ఎక్కడుందన్నా అడగండి. మీరు అడగండి అన్న, నేను ఒక్కనన్నా అడగండి అన్న. మీరు ప్రశ్నించండి, ప్రశ్నిస్తే కదా తెలిసేది ఏదైనా కానీ. అడగండి అన్న, డబ్బులు అన్న వెనకాలకి ఏమనాలా? మాకు ఊరికే బ్లాక్ అండ్ వైట్ సినిమా కలర్ సినిమాలు మేము వచ్చేది ఇక్కడ. చెప్పండి. కలరు సరిగ్గా రావటం లేదు, అది ఆల్రెడీ చెప్పాము మేము. చెప్పినా కానీ ఇంతవరకు ఎవరు స్పందించడం. 3Dలో బ్లాక్ అండ్ వైట్ సినిమా మేము చున్నీకి వచ్చింది, కలర్ సినిమా కదా వచ్చినది మేము. అది మీరంతా వాళ్ళకి చెప్పండి అన్న యాజమాన్యానికి ఒకసారి. ఇది 3D అద్దాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమా చున్నీకి వచ్చిన సినిమా కలర్ అవుట్ వచ్చింది. 10-15 నిమిషాలు కలెక్షన్ ఫుల్ ఉంది. గోల మళ్ళీ రెక్టర్ ఇంజనీర్ వచ్చి చేసినాడు సినిమాలో ప్రాబ్లం. నంద్యాలలో వెలసిన శ్రీ మహానందీశ్వర స్వామి ఆలయ భూముల కౌలు వేలం పాటలను దేవాలయంలో ఆలయ పర్యవేక్షణాధికారి ఆధ్వర్యంలో నిర్వహించారు. మహానందీశ్వర స్వామి ఆలయానికి సంబంధించి 28-34 ఎకరాలకు వేలం పాటలు నిర్వహించగా రైతులు వేలం పాటల్లో పాల్గొన్నారు. ఈవో తెలిపారు. పోలీసుల బందోబస్తు మధ్య వేలం పాటలు నిర్వహించారు. వేలం పాట ద్వారా శ్రీ మహానందీశ్వర స్వామి ఆలయానికి 3,40,000 ఆదాయం లభించినట్లు వారు తెలిపారు. గత సంవత్సరంలో 2,20,000 ఆదాయం వచ్చిందని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 1,40,000 అదనంగా ఆదాయం లభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఈవో, రైతులు తెలిపారు. రవికుమార్ పాట 900 నెల కిటికీ. ఈ లోపల సార్ ఈ లోపల రెండవసారి 2.5 2.25 పోతుందయా. శ్రీనివాసుల పాట 1000 రూపాయలు 2.25 పోతుంది. రైట్. మూడోసారి రవికుమార్ పాట ఏ శ్రీనివాస్ రెడ్డి 1400. శ్రీనివాస్ రెడ్డి పాట 1400. ఒకటవసారి రవికుమార్ 1600. రవికుమార్ 2200. రవికుమార్ పాట 2200. ఒకటవసారి శ్రీనివాస్ రెడ్డి 2500. 91,000 శ్రీనివాస్ రెడ్డి. 91,500. శ్రీనివాస్ రెడ్డి 92,000. శ్రీనివాస్ రెడ్డి పాట 92,000. నాగేష్ రెడ్డి 92,500. శ్రీనివాస్ రెడ్డి 95,000.
నాగేశ్వరి 95,500, శ్రీనివాస్ రెడ్డి 1,00,000 రూపాయలు, నాగేశ్వరి 1,05,000, 1,05,000, శ్రీనివాస్ రెడ్డి 1,05,000, నాగేశ్వరి 1,05,500. ఈరోజు నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి దేవస్థానం సంబంధించినటువంటి ఖాళీ స్థలము మరియు భూములను బహిరంగ వేలంలో గుత్తలకు ఇవ్వడం జరిగినది. ఈ దేవాలయంకు భూమి సుమారు 28 ఎకరాల 34 సెంట్లకు గాను ఈ సంవత్సరం 3,40,000కు రైతులు పాడుకోవడం జరిగినది. గత సంవత్సరంలో 20 ఎకరం 34 సెంట్లకు గాను 2,20,000 పోయినది. ఈ సంవత్సరం అదనంగా 1,20,000 రూపాయల ఆదాయం చేకూర్చింది. ఈ యొక్క కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు అలాగే సిబ్బంది రైతులు పాల్గొనడం జరిగినది. ఇంటికి తాళం వేసి ఊరెళ్తున్నారా? పెళ్లి దావతులకు, సెలవుల్లో తీర్థయాత్రలు, సమ్మర్ టూర్లకు ప్లాన్ చేసుకున్నారా? ఇంట్లో విలువైన వస్తువులు నగదు పెట్టి వెళ్తున్నారా? కారణం ఏదైనా ఇంటికి తాళం వేసి వెళ్తున్నప్పుడు పక్కింటి వాళ్ళను ఇంటి మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పండి, లేదా పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్ళండి. లేదంటే మీ ఇళ్ల దొంగలకు టార్గెట్ కావచ్చు. అందని కాడికి దోచుకెళ్లే అవకాశం ఉండొచ్చు. వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక అనీఫ్ నగర్లో నివాసం ఉంటున్న సుజాత ఉపాధ్యాయురాలు డోన్లో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. స్కూల్కెళ్లి 3-4 రోజుల తర్వాత తిరిగి నంద్యాలలో ఉన్న ఇంటికి వస్తూ ఉంటారు. ఇది గమనించిన దొంగలు ఇంటికి తాళాలు వేయడంతో దొంగలు ఇంటిపై కన్నేసి తాళాలు పగలగొట్టి ఇంటిలో ఉన్న నగలు, బంగారం చోరీకి ప్రయత్నం చేశారు. కానీ ఇంట్లో ఉన్న 5 బీరువాలను తాళాలు పగలగొట్టారు. అయితే దొంగలకు ఒక్క రూపాయి కూడా దొరకలేదు. కానీ 5వ బీరువాలు మాత్రం బంగారం, 4 లక్షల రూపాయల నగదు ఉన్న బీరువాను పగలగొడతామని ఎంత ప్రయత్నం చేసినా ఆ బీరువా తాళాలు తీయడానికి రాలేదు. ఇంట్లో ఉన్న బీరువాలు పగలగొట్టి బట్టలు చెల్లాచెదరం చేశారు. ఇంటి తాళాలు పగిలిపోయిన దృశ్యాలను చూసి చుట్టుపక్కల ఉన్నవారు ఉపాధ్యాయులు సుజాతకు సమాచారం ఇవ్వడంతో ఆగ మేఘాల మీద ఇంటికి రావడం జరిగింది. ఇంట్లో ఉన్న పరిస్థితి చూసి గుండె ఆగిపోయినంత పని అయింది. కానీ అన్ని బీరువాలు పగలగొట్టారు. డబ్బులు, నగదు ఉన్న బీరువాను దొంగలు ఏమీ చేయకపోవడంతో అది చూసిన ఉపాధ్యాయులు కళ్ళల్లో ఆనందం వేసింది. దొంగల నుండి బీరువా నా బంగారం, నగదును కాపాడిందని బీరువాను ముద్దాడింది. ఇప్పటికైనా పట్నంలో దొంగలు రోజురోజుకు చిల్లరేగిపోతున్నారని, దొంగల నుండి కాపాడాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది చాంట్రా చేశాడు అన్ని మొత్తం తీసినాడు సార్. మొత్తం చేసినాడు. వెతికినాడు. వెతికిండే ఈ బీగాల కోసం ఎక్కడైనా పెట్టింటాం కదా అని వెతికినారు. నేనైతే తీసుకోపోతా. అంటే ఎందుకంటే బీగాలు ఒకసారి పెట్టున్నా, అందుకే నేను బ్యాగ్ లోనే పెట్టుకుంటాను అన్నమాట. మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి నేను ఎప్పుడు బ్యాగ్ లోనే ఉంటుంది. బరువు అయినా కానీ చెప్పినాడు ఆయన. జాబ్ తప్ప ఏం ఓపెన్ కాదు. అంత స్ట్రాంగ్ గా చేపించినది. బీగాలే చేసిండు కానీ దీన్ని మాత్రం తీరాలేదు. మంచి పని చూడు, గీతలు చూడు. అదే అదే ఇది అయితే బాగా ట్రై చేసిన, బాగా ఒత్తిండు, లాగానికి బాగా ట్రై చేసిండు. దీన్ని కూడా ముందు పెట్టి చేసిన రాలే అంటే మనకి తెలియదు. ఏం లే, మొత్తం లాకర్లోనే మేము ఉంటాం కాబట్టి మన కూడా చెప్పాను స్ట్రాంగ్ చేయాలి. అంటే ఒక బీరువా తెరవలేదు అంటే పోయేది. ఒకటి తెరసలాక రాలేదు. 1 గంట అయింది అక్కడ నేనున్నా. నాకు భయం అయి బయటకు రాదు. వాడు లైట్ వేసిన కానీ భయం అయి బయటకు రాలేదు. ఆ గేట్ ఏమో తప్పమనేది అనుకున్నాను. పొద్దున్నే లేచి వచ్చి ఆయన చెప్తామని సౌండ్ వినపడేదమ్మా. సౌండ్ 1 గంట అప్పుడు వినపడింది. ఆయన అంటే గట్టిగా వినపడిందా? టపారని వినపడింది. ఒకసారి సౌండ్ వచ్చేసారు. ఒకసారి అట్లా బయటకు వచ్చినా చేసినావా? వేసిన లైట్ వేసిన కానీ ఏం జరిగింది? మీరు ఎక్కడ లేరు మేడం? మేము యాక్చువల్ అయితే మేము డోన్లో ఉంటాను, నేను వర్క్ చేస్తుంటాను. ఇప్పుడు హాలిడేస్ అంతా ఇక్కడే ఉన్నాం.
మొన్న 12th పోయినాం. 12th పోయిన తర్వాత ఇంకా ఈ వీక్లీ వన్స్ వస్తుంటాము. మన సాటర్డే ఒకటి రాలేదు. మరి ఈ రోజు మార్నింగ్ మా ఇంటి రెంట్ వల్ల ఆయన ఫోన్ చేసినారు, మేడం ఎవరో అది బీగాలు తెరిచి ఉన్నాయి, వాకి తెరిచి ఉందని చెప్పినారు. ఇంకా తెరిచి అని ఇంకా ఏదో ఎవరో వచ్చినారు అంటే మేమైతే రాలేదు అని చెప్పినాము. అంటే అది ఇట్లా ఓపెన్ అయినారంటే మేము బయలుదేరి ఇప్పుడు వస్తుంది. అందులోపల మా సిస్టర్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు కంప్లైంట్ చేసినారు, పోలీసు వాళ్ళు వచ్చినారు, అంతా చేసినారు. ఇది ఒక్క బీరు ఒకటి ఓపెన్ కాలేదు. ఇప్పుడు నేను తీసుకున్నాను. తీస్తే ఇంకా నావి అయితే ఏం పోలేదు. అమౌంట్ కానీ గోల్డ్ కానీ ఉన్నది కానీ సేఫ్ గానే ఉంది. ఎంత బంగారు ఎంత అమౌంట్ ఎంత ఉన్నది మేడం అమౌంట్? అంటే 2 నెక్లెస్లు అదే మొత్తము 3 లక్షల దాకా 4 లక్షలు క్యాష్ 1 లక్ష గోల్డ్ అంతగా కీస్ నా దగ్గర ఉంటాయి. నేను ఎందుకంటే ఇక్కడ ఉండను కాబట్టి ఇంకొక సెట్ దీంట్లోనే పెట్టినట్టున్నాను. ఇంకా బయట అయితే ఏం కీస్ అవి అయితే బయటనే ఉంటాయి. అన్ని బీరువాలు అయితే అన్ని మొత్తము 5 బీరువాలు ఉంటే 4 బీరువాలు పగలగొట్టినారు మొత్తం. అంటే కీస్ కోసమే అంతా వెతికినట్టున్నారు. అవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నాకు కీస్ అయితే దొరకలేదు. ఇది ట్రై చేశారు, ట్రై అయితే బాగా ఫుల్ గా ట్రై చేసినారు. ఇది చాలా ట్రై చేశారు. ఇది ఎందుకంటే ఇది నంబర్ 1 ఇది మంచి మహానంది క్షేత్రంలో మళ్లీ సంచరిస్తూ బయట పెట్టింది చిరుత. తెల్లవారుజామున గోశాల వద్ద, రాత్రి నిత్యాన్నదాన సత్రం వద్ద సంచరించింది. పచ్చర్లలో చిరుత మాజీ ఉప సర్పంచ్ షేక్ మెహరున్నిసాను హతమార్చడం, చిరుత సంచారంతో భక్తులు, స్థానికుల సందడి లేక నిర్మానుష్యంగా మారింది క్షేత్రం. మహానంది క్షేత్రం పరిధిలో చుట్టూ ఉన్న అటవీ ప్రాంతంలో మకాం వేసింది చిరుత. ఆకలైనప్పుడు క్షేత్రం పరిధిలోకి రావడం, ఏ కుక్కనో పందినో నోట కరుచుకుని వెళ్లిపోవడం మామూలుగా మారింది. గత 10 రోజుల్లో చిరుత 5 సార్లు క్షేత్రంలోకి ప్రవేశించింది. క్షేత్రం పరిధిలోని విద్యుత్ సబ్స్టేషన్, అన్నదాన సత్రం, టోల్గేట్ ప్రాంతాల్లో సంచరించింది చిరుత. కానీ తెల్లవారుజామున గోశాల వద్ద, రాత్రి అన్నదాన సత్రం వద్ద సంచరిస్తూ కనిపించింది. అయితే కేవలం జంతువుల కోసమే తప్ప మనుషులను ఎవరిపై దాడికి దిగలేదు చిరుత. పచ్చర్లలో వివరణ ఇచ్చాను. మెహరున్నిసాను చిరుత హతమార్చడంతో మహానంది క్షేత్రంలోని స్థానికులు, భక్తులు భయభ్రాంతులకు లోనయ్యారు. పైగా ఒకరోజే 2 సార్లు కనిపించడంతో భయాందోళనకు లోనయ్యారు. చీకటి పడ్డాక బయటకు రావడానికి జంతున్నారు. దీంతో క్షేత్రం సందడి లేక వెళ్లబోతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అన్ని రకాల సేవలు త్వరగా అందించడానికి ఎన్నెన్నో జీవోలు జారీ చేస్తుంటే ప్రభుత్వం చెప్పే నియమ నిబంధనలు పాటించుకోకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులు గత ప్రభుత్వంలో సచివాలయం వ్యవస్థని తీసుకురావడం జరిగింది. మీరు గ్రామంలోని ప్రజలకు సమస్యలకు వెంటనే పరిష్కరించవలసి ఉంటుంది. కానీ సచివాలయం తలుపులు 10 గంటలకు తెరవాల్సి ఉండగా 11 గంటలు అవుతున్నా తలుపులు తెరవని పరిస్థితి. గ్రామంలోని ప్రజలు వారి సమస్యల కోసం సచివాలయం దగ్గరకు వచ్చి గంటలు అధికారుల కోసం వేచి చూడవలసిన పరిస్థితి వచ్చింది. మరి సచివాలయ అధికారులు సమయ పాలన పాటించరా, వీరికి సమయ పాలన లేదా అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు బనగానపల్లె మండలంలోని వీరాపురం గ్రామానికి చెందిన సచివాలయం 11 గంటలు అవుతున్నా సచివాలయంలో ఉన్న ఏ అధికారి ఆఫీసుకు రాకపోవడంతో గ్రామంలోని ప్రజలు వారి సమస్యల కోసం సచివాలయం బయట వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సచివాలయ అధికారులపై జిల్లా స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మా మనోహర్ది ఎంగేజ్మెంట్ అవునా
నంద్యాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ సంఘటన. చైతన్య స్కూల్ వెనుక వీధిలో ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు లాగేందుకు ప్రయత్నించిన గుర్తు తెలియని వ్యక్తి. మహిళ గట్టిగా కేకలు వేయడంతో దొంగ పరారి. 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయని మహిళ. నంద్యాల పట్టణంలో 2 టౌన్ పరిధి చాలా పెరిగిపోవడం, ఎక్కువ శాతం రౌడీ ముక్కల అవగాహన కేంద్రంగా మారడం, పోలీసులు అప్రమత్తంగా ఉంటున్న నంద్యాలకు కొత్తగా దిగుమతి అయిన దొంగల బెడద తప్పడం లేదు. నంద్యాల ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారని, రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసేందుకు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ఖరీఫ్ సీజన్ విత్తుకు సంబంధించి జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, మైక్రో ఇరిగేషన్, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖ, ఇరిగేషన్ తదితర శాఖల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమగ్ర నివేదికలను వివరించారు. లక్ష్యం మేరకు విత్తన శుద్ధి, భూసార పరీక్షలు నిర్వహించి రైతు ఏ పంటలు వేసుకుంటే అధిక దిగుబడి సాధిస్తారో ఆయా పంటలను వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. ఎరువుల దుకాణాల్లో విస్తృత తనిఖీలు జరిపి నకిలీ, బ్లాక్ మార్కెటింగ్ విధానాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని మండల అగ్రికల్చర్ అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల రమణ థియేటర్లో రిలీజ్ అయిన కల్కి మూవీ 3D బ్లాక్ అండ్ వైట్ రావడంతో ఆందోళనకు దిగిన ప్రభాస్ అభిమానులు. శ్రీ మహానందేశ్వర స్వామి ఆలయ భూముల కౌలు వేలం పాటలు. హోరాహోరీగా ఆలయానికి 1,40,000 ఆదాయం. నంద్యాలలో రోజురోజుకి పెరిగిపోతున్న దొంగతనాలు. ఇంటికి తాళం వేస్తే డ్యూటీ చేస్తున్న దొంగలు. ఉపాధ్యాయురాలు ఇంట్లో చోరీ బంగారు నగదును కాపాడిన వీరువా. నంద్యాల గిద్దలూరు నల్లమల్ల ఘాట్ రోడ్లోని పచ్చర్ల వద్ద చిరుత మళ్లీ కలకలం. ఆటోపై నుండి జంప్ చేసి అడవిలోకి వెళ్లిన చిరుత. భయం గుప్పెట్లో ప్రజలు. బనగానపల్లిలో సచివాలయం కార్యాలయానికి సమయానికి విధులకు హాజరు కాని సచివాలయ ఉద్యోగస్తులు. ఎదురు చూస్తున్న ప్రజలు. నంద్యాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ సంఘటన చోటు చేసుకుంది. రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయండి. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి జిల్లా కలెక్టర్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.